అయ్యా ఆగయ్యా ఒకసారి. అయ్యా ఒకసారి అడిగి ఫోన్ చేసి వస్తున్నారేమో అడగరా, పిల్లలను చూడాలనిపిస్తుంది అయ్యా. సుధా చెప్పరా. అరే నువ్వు మన ఊరు వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయిందిరా. ఇంకా అసలు మన ఊరు రావద్దు అనుకుంటున్నావా ఏంట్రా? అంటే ఈ పల్లెటూరు నీకు బోర్ కొట్టేసిందా? అదేం లేదురా. అరే సొంతూరు రావాలని నాకు మాత్రం ఉండదా ఏంటి? కాకపోతే ఇక్కడ పట్టణంలో ఖర్చులు సమస్యలు నీకు తెలియంది ఏముందిరా. అమ్మ మీరు రేపు వస్తారు మాపొస్తారు అనుకుంటే ఎదురు చూపులతోనే బతుకుతుందిరా. ఆమె ఆరోగ్యం కూడా అంత బాగాలేదురా. అరే దారిని పోయే ప్రతి ఒక్కరిని ఆప్ చేసి మా అబ్బాయి ఫోన్ చేసి వస్తున్నాడు లేదా అడగండి బతిలాడుతా ఉందిరా. ఒకసారి వచ్చిపోతే ఏం పోతుందిరా. రే అమ్మ రోజుకు 4-5 సార్లు చేసి సాగుకొడతానే ఉందిరా. ఇప్పుడు అమ్మ కంటే తెలియదు ఇక్కడ సమస్యలు. నువ్వన్నా అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదరా. ఏంట్రా చెప్పేది? అరే ఊళ్ళో అందరూ పండగలకి పబ్బాలకు వచ్చి వెళ్తా ఉంటే ఆమె ఉండదేరా నా పిల్లలు రావాలని పిల్లల్ని చూసుకోవాలని? నువ్వు ఒక్కడే ఉండమే ఏంట్రా సిటీలో? రే అందరి సంగతి వదిలేరా. అమ్మకి అంత మర్యాద ఉన్నప్పుడు నా దగ్గరే వచ్చి ఉండొచ్చు కదా. ఆవిడేమో ఆ పల్లెటూరు వదిలిపెట్టి రాదు. ఆ కనపడే వాళ్ళందరితో ఫోన్ చేపించి నా బుర్ర తినేస్తుంది, వాళ్ళ బుర్ర కూడా తినేస్తుంది. అరే ఆమె పట్టణంలో ఉండలేదు, ఏం చేయమంటావురా? మీరే అప్పుడప్పుడు వచ్చిపోవాలి కానీ ఆమె వచ్చి ఉండాలంటే ఇక్కడ ఇల్లు వాకిలి నలుగురితో మాట్లాడుకుంటూ ఆమెకి ఇక్కడ అలవాటు అక్కడికి వచ్చి ఉండలేదు. ఆమె జైల్లో పెట్టి ఉంటుంటది, ఏం చేయమంటావు? అరే మాకు కూడా రావాలని ఉందిరా. రేపు పెద్ద పాపది 3 లక్షల రూపాయలు కాలేజీ ఫీజు కట్టాలి. మళ్ళీ ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. నా బాధ నాది, ఆమె బాధ ఆమెది. ఎవరికి చెప్పుకోనరా నా బాధ? అరే ఈ సమస్యలు ఎప్పుడు ఉండేలేరా. అరే అమ్మకి ఆరోగ్యం కూడా అసలు ఏం బాగాలేదురా. కనీసం రేపు సంక్రాంతి పండగకైనా రండిరా. అమ్మ ఉన్నంతకాలమే కదరా మిమ్మల్ని రండి రండి అని అడిగేది. ఆమె పోయిన తర్వాత మిమ్మల్ని ఎవర్రా రమ్మని అడిగేది. కుదిరితే వీలు చూసుకుని వస్తాంలే గాని నువ్వు కూడా ఇసుకించమాకరా మా అమ్మలాగా. పెద్దమ్మా ఆడు పిల్లకి కాలేజీ ఫీజు 3 లక్షలు కట్టాలంటే పెద్దమ్మా. ఆడి టెన్షన్లో ఆడున్నాడు. నువ్వు వాళ్ళు రావట్లేదు అనుకుంటే అదే ఆలోచించుకుంటూ నీ ఆరోగ్యం ఎందుకు పాటు చేసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. పాపం ఆడికి రావాలనే ఉంది పెద్దమ్మ. వాడి సమస్యలు వాడివి. అమ్మాయి ఏమైనా ఫోన్ చేసిందా? ఫోన్